అధికారులు ఇంకా ప్రభుత్వంపై పెత్తనం చెలాయిస్తున్నారా? మంత్రులు చెప్పిన మాటను కొందరు అధికారులు పెడచెవిన పెడుతున్నారా? అందుకే సర్కార్ అధికారులకు షాక్ ఇచ్చే విధంగా భారీ ఎత్తున ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లకు శ్రీకారం చుట్టిందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ ట్రాన్స్ఫర్ల వెనుకున్నటువంటి కారణాలేంటి? ప్రభుత్వంలో ఉన్న వారి మాట వినని అధికారులు ఎవరు? మాటే వినడం లేదా? కొందరు అవినీతికి పాల్పడిన అధికారులు ఈ ట్రాన్స్ఫర్ లిస్టులో ఉన్నారా? ఈ బదిలీలు ఇక్కడితో ఆగిపోతాయా లేక ఇంకా కొనసాగుతాయా? వాచ్ ది స్టోరీ. ప్రభుత్వ పాలనలో ఐఏఎస్లే కీలకం. వాళ్లు సాఫీగా పనిచేస్తేనే ఫైళ్లు వేగంగా కదులుతాయి, సర్కార్ లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ తెలంగాణ సర్కార్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు సర్కార్కు మధ్య గ్యాప్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు చాలా కారణాలున్నాయన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కొందరు అధికారుల్లో మార్పు రావట్లేదని మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది ఐఏఎస్ అధికారులు మంత్రుల మాట వినట్లేదన్న చర్చ జరుగుతోంది. అయితే పాత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు ఐఏఎస్ల పట్ల కాంగ్రెస్ పెద్దలు అనుమానపు చూపులు చూడటమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఈ క్రమంలోనే భారీగా ఐఏఎస్లను బదిలీ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక తెలంగాణ రాజకీయాల్లో పరిపాలనా విభాగంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా 45 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంత సడన్ గా ఎందుకు ట్రాన్స్ఫర్లు చేసింది? దీని వెనుక ఏమైనా బలమైన కారణాలున్నాయా అనే చర్చ ఇప్పుడు రాజకీయ, ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే నిజంగానే ట్రాన్స్ఫర్ల వెనుక కారణాలున్నాయనే చర్చ మొదలైంది. కొందరు అధికారుల తీరు ప్రభుత్వానికి, కొందరు సీనియర్ మంత్రులకి ఇబ్బందిగా మారిందట. మంత్రులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదట. వారికి నచ్చినట్లే చేసుకుంటూ వస్తున్నారనే విమర్శలు అధికారులపై వినిపిస్తున్నాయి. అయితే ఇందులో 2 రకాల వాదనలున్నాయి. మొదటి వాదన, ఇంకా అధికారులు సర్కార్ చేతుల్లోకి రాలేదని, ప్రభుత్వంలో పెద్దలు చెప్పినా మంత్రులు చెప్పిన మాట వినడం లేదనే వర్షన్ ఒకటైతే, మరికొందరు అధికారులు అవినీతి వైపు అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారిని గుర్తించి సర్కార్ ముందస్తుగానే హెచ్చరించినా వినకుండా వారి దారిలో వారు పనులు చేసుకుంటూ పోతున్నారట. ఇది సర్కార్కి పెద్ద ఎత్తున చెడ్డ పేరు తీసుకొస్తోందని గమనించిన ప్రభుత్వం సడన్ గా ట్రాన్స్ఫర్ల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇలా చేస్తే అధికారులకు ఎక్కడ పూర్తిగా గ్రిప్ రాదని, పరిపాలనకు ఇబ్బందిగా ఉంటుందనే చర్చ కూడా లేకపోలేదు. కానీ అధికారుల వల్ల సర్కార్కి చెడ్డ పేరు రావడం కంటే ట్రాన్స్ఫర్లు చేయడమే మేలు అనే ఆలోచనకొచ్చి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ లిస్టులో ఒక ముఖ్య శాఖకు ఎండీగా ఉన్న అధికారి బిల్స్ విషయంలో కమిషన్ లేనిదే బిల్లు పాస్ చేయలేదు అనే వార్తలొచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి 2-3 సార్లు హెచ్చరించినా ఆయన తీరు మారలేదట. ఈ ఐఏఎస్ అధికారికి సర్కార్లో ఒక పెద్ద తలకాయ బంధువు అవడంతో మంత్రి 2-3 సార్లు చెప్పి చూసి ఇక సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఆ ఐఏఎస్ను ఒక జిల్లాకి అడిషనల్ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇలానే కొన్ని శాఖల్లో కీలక బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కొందరు అవినీతి వైపు అడుగులు వేయడం, మంత్రుల మాట పట్టించుకోకుండా ఉండడంతో అధికారుల తీరు వల్ల ట్రాన్స్ఫర్లు జరిగినట్లు సమాచారం. మొత్తానికి అధికారుల తీరులో మార్పు రాకపోతే ఈ బదిలీలు ఇక్కడితో ఆగిపోవని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత లేదా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ముందు కూడా కొందరి ట్రాన్స్ఫర్లు ఉండనున్నట్లు సమాచారం. మరి సర్కార్ సీరియస్గా అధికారులపై దృష్టి పెట్టింది. అధికారులు సైతం సీరియస్గా ప్రభుత్వం మాట, మంత్రుల మాట వింటారా? లేక తమకేమీ పట్టనట్టుగా మేమింతే అన్నట్టుగా వ్యవహరిస్తారా? యథావిధిగా వారు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో అలాగే చేసుకుంటూ వెళ్లిపోతారా అనేది వేచి చూడాలి.